So create folder. So I given my desktop path and I given folder name here. This desktop path I showed to you already how I taken like that. So I given folder name is some name, I given folder 0 something. So if I execute, I'm able to create the folder in desktop. So in my desktop, sorry, just now I created, right? Just a second. So it's taken some time, some seconds. So we already folder created in my desktop. You can see here. So here I will check with the same existence that folder with the same path, that folder is exist or not in my system. This is small topic today. So with the same existence, I'm checking. With the same existence module, I'm checking that folder is exist or not in desktop. So my test case got passed. Verification was successful. So then I'm copying this folder. I'm copying folder. Source path is this. I'm copying this folder in target path. So if I overwrite is true means I have to create one folder inside the folder. So if I give false means it will not work out. I have to give true. So I'm creating folder inside the folder. It is a different name, right? Difference is I will show you. A different name, I'm saying. అర్థం కావట్లేదు. ఫోల్డర్ నేమ్ డిఫరెంట్ ఉంది. ఫోల్డర్ నేమ్, ఫోల్డర్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఏ సెకండ్ టైం తీసుకుంటాను, ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. సో ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ ని క్రియేట్ చేయొచ్చు. ఆ ఫోల్డర్ కి నేమింగ్ ఇస్తున్నాను, ఆ ఫోల్డర్ కి నేమింగ్ ఇస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏం చేశాను నేను, ఇక్కడ ఫోల్డర్ ఇంకోసారి చూపిస్తాను స్టెప్. నాతో ఉన్న సోర్స్ పాత్ ఇది. ఈ ఫోల్డర్ ని ఈ పాత్ ని తీసుకున్న సోర్స్ పాత్ తీసుకున్నాను. కానీ టార్గెట్ పాత్ ఏమంటే ఫోల్డర్ లో నేను ఈ ఫోల్డర్ ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ లో ఇక్కడ ఈ ఫోల్డర్ ని క్రియేట్ చేయాలన్నా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. ఫోల్డర్ లో సేమ్ ఇది వచ్చి నా ఫోల్డర్ పాత్, సేమ్ పాత్ తీసుకున్నాను. కానీ ఫోల్డర్ లో ఫోల్డర్ క్రియేట్ చేస్తేనే అవుతుంది, లేకపోతే ఇంతవరకు ఎర్రర్ వచ్చింది కదా అలా అవుతుంది. ఇది నా ఇంకో ఫోల్డర్. సో దాంట్లో ఈ ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ ని నేను టార్గెట్ పాత్ లేక పంపిస్తున్నాను. ఈ ఫోల్డర్ ని నా టార్గెట్ పాత్ వచ్చి ఇది, నా టార్గెట్ పాత్ వచ్చి ఇది, దీంట్లోకి నేను పంపిస్తున్నాను. ఓకే, రిఫ్రెష్ చేస్తాను, సమ్ టైం తీసుకుంటుంది కదా. సో దాంట్లోకి అందుకోసం రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫోల్డర్స్ క్రియేట్ అవుతున్నాయి. అప్పుడే ఫోల్డర్ 1 అని క్రియేట్ చేశాను, ఇప్పుడు ఫోల్డర్ 0 అని క్రియేట్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఆల్రెడీ నాతో ఉంది సోర్స్ పాత్, కానీ ఇక్కడ నేను ఫోల్డర్ 2 అని వేసుకుంటే ఈ ఫోల్డర్ లో ఫోల్డర్ 2 అనేది క్రియేట్ అవుతుంది. ఫోల్డర్ లో ఫోల్డర్స్ క్రియేట్ చేయడానికి నేను టీబాక్స్ కాఫీ ఫోల్డర్ అనే మాడ్యూల్ యూజ్ చేసుకుంటున్నాను. సో రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. ఇక్కడ జస్ట్ చూడండి ఫోల్డర్ 2 అని క్రియేట్ అయింది కదా. జస్ట్ ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ ఫోల్డర్ ని మాత్రమే క్రియేట్ చేసుకున్నాను. ఏం యూజ్ చేసి క్రియేట్ చేశాను, జస్ట్ ఫోల్డర్ ని టీబాక్స్ క్రియేట్ ఫోల్డర్ అని యూజ్ చేసి క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఫోల్డర్ ఎగ్జిస్ట్ అయిందా లేదో చెక్ చేశాను. ఇక్కడ నేను సోర్స్ పాత్ టార్గెట్ పాత్ ఇచ్చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో దీన్ని నేను డిలీట్ చేయొచ్చు అనమాట ఇక్కడ పాత్ ఇచ్చేసి. కానీ నేను ఇంకోటి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఫేస్ చేయలేదు అది, ఇక్కడ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అవుతుందా లేదా. సంథింగ్ 3 ఇచ్చాను, చూద్దాం అవుతుందా లేదో. సో అవ్వదు, ఆల్రెడీ మన సిస్టమ్ లో ఫోల్డర్స్ ఉండాలన్నమాట.
సోర్స్ నేను జస్ట్ పాత్ టెస్ట్ ఉంటే గనుక చేశాను. నేను టార్గెట్ జస్ట్ పాత్ టెస్ట్ చేశాను ఎగ్జిక్యూట్ దీని చేయొచ్చు. ముందే. ఓకే, ఇక్కడ ఫోల్డర్ 1 ఇచ్చి టెస్ట్ చేద్దాము. ఆల్రెడీ మనతో ఫోల్డర్ 1 ఉంది కదా. టెస్ట్ చేద్దాం ఒకసారి వస్తుందా రాదా అని. ఓకేనా? మనము ఇక్కడ ఇన్సైడ్ ద ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం కానీ మనకు బయట క్రియేట్ చేయాలంటే సేమ్ ఇక్కడ ఫోల్డర్ వేరే నేమ్ ఇవ్వు. ఫోల్డర్ ఇక్కడ కాకుండా ఓకే, ఇక్కడ అక్కడ సమ్ ఓకే, నేమ్స్ అక్కడ ఓకే. ఇక్కడ. ఉమ్, ఇప్పుడు ఫోల్డర్ అనేది మనకు నేమ్ ఉంది కదా శృతి, ఫోల్డర్ 0 నన్ను ఇచ్చిండేది అక్కడ. అవును ఫోల్డర్ 0 అనేది పాత్ ఆల్రెడీ ఉంది కదా, ఫోల్డర్ 0 అనేది ఉంది కదా ఫోల్డర్ మనకి. అవును. ఇప్పుడు సేమ్ పాత్ ఇచ్చి ఆ ఫోల్డర్ నేమ్ మాత్రం వేరే మార్చు. ఓకే, సేమ్ పాత్ ఇవ్వు. సేమ్ పాత్ ఇక్కడ ఫోల్డర్ నేమ్ మార్చాలి కదా. నేను ఫోల్డర్ నేమ్ ఫోల్డర్ నేమ్ మార్చుతున్నాను. మార్చు. ఫోల్డర్ నేమ్ ఫోల్డర్ నేమ్ వచ్చి మార్చు. సంథింగ్ జెస్సీ సంథింగ్ ఇస్తాను. అది ఫోల్డర్ లాస్ట్ లో లో తీసేసి ఫోల్డర్ 2 తీసేసి, ఫోల్డర్ 2 తీసేసి లాస్ట్ లో. ఫోల్డర్ 2 తీసేసి, సో నేను ఆల్రెడీ నా సిస్టమ్ లో ఉన్నాయి కదా ఫోల్డర్ నేమ్స్. ఇంక సంథింగ్ నెంబర్ ఇస్తాను ఇక్కడ. నేమ్ ఇది ఇన్సైడ్ ద ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇన్సైడ్ ద ఫోల్డర్ క్రియేట్ కాకుండా బయట క్రియేట్ కావాలి ఫోల్డర్. ఇన్సైడ్ ద ఫోల్డర్ ఇప్పుడు ఈ జెస్సీ అని ఇచ్చాను కదా, ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, దాంట్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఏం నేమ్ ఇస్తే అలా అది. ఇవ్వకుండా జస్ట్ మాత్రమే నీవు ఉంటున్నా అక్కడి వరకు ఇప్పుడు రన్ చెయ్యవు ఒకసారి. ఓకే, ఇక్కడ వరకు ఇచ్చి రన్ చేయాలా? ఓన్లీ ఫోల్డర్ ఓకే క్రియేట్ అవుతుందా లేదా? ఓకే, చూద్దాం. యాక్చువల్లీ నేను టెస్ట్ చేసిన ప్రకారము. సో ఒకసారి చూద్దాం. క్రియేట్ అయింది. రిఫ్రెష్ చేసా, క్రియేట్ అయింది. అయ్యా అలాగా ఇన్సైడ్ ద ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ద ఫోల్డర్ క్రియేట్ అవుట్ సైడ్ ద చేసుకోవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేసాము. ఇన్సైడ్ ద ఫోల్డర్ అవుట్. ఇది 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 ఆల్రెడీ మనతో ఉన్న పార్ట్. సో దీన్ని దీన్ని కూడా మళ్ళీ నువ్వు ఆ జెస్సీలో పెట్టుకోవాలనుకుంటే ఈ ఫోల్డర్ అనే జీరోని, నేనేం చెప్తున్నాను ఇక్కడ, సోర్స్ పార్ట్ టార్గెట్ పార్ట్ కాపీ పేస్ట్ కదా. కాపీ చేస్తున్నాము, అది పేస్ట్ చేయాలి కదా. ఈ ఫోల్డర్ ని జెస్సీలో పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఫోల్డర్ 0 ఇచ్చుకోవాలి. ఫోల్డర్ 0 అని ఇవ్వాల. జెస్సీలో పెట్టుకోవాలంటే చూద్దాం. ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తే సో ఓవర్ రైట్ అనేది నేను చేంజ్ చేస్తాను. ఎర్రర్ రాలేదు. జెస్సీలో ఫోల్డర్ 0 అనేది క్రియేట్ అయింది. అర్థమైంది కదా ఏం చెప్పానో? సో ఇక్కడ నేను ఫోల్డర్ నాతో ఆల్రెడీ ఉంది. దీన్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఎక్కడ కాపీ పేస్ట్ చేశాను? జెస్సీలో పేస్ట్ చేశాను. ఈ ఫోల్డర్ పాత్ ని నేను టార్గెట్ పాత్ అనే దాంట్లో, అంటే నేను ఒక నేమింగ్ ఇచ్చుకుంటున్నాను నా ఫోల్డర్ కి. ఆ పాత్ లో ఇది పేస్ట్ అవ్వాలి అని, అంటే ఈ ఫోల్డర్ అనేది పేస్ట్ అవ్వాలి అని. సో ఓవర్ రైట్ ట్రూ ఇచ్చేసాను అవుతుంది, ఫాల్స్ ఇస్తే అవ్వదు. సో నెక్స్ట్ డిలీట్ బఫర్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ బఫర్ అంటే డిలీట్ ఫోల్డర్ కి ఫర్ ఎగ్జాంపుల్ మన పాత్ ఇది ఉంది కదా. సో దీన్ని ఇచ్చేసి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత్ ఉంది మనతో. సో దాన్ని ఇచ్చేసి, సో డిలీట్ చేస్తే ఆ ఫోల్డర్ డిలీట్ అయిపోతుంది అనమాట. ఫోల్డర్ 0 అనేది డిలీట్ అయిపోతుంది డెస్క్టాప్ లో. ఈ ఫోల్డర్ రిఫ్రెష్ చేస్తాను. ఫోల్డర్ 0 అనేది రిఫ్రెష్ ఎందుకు చేస్తాను అంటే సమ్ టైం తీసుకుంటోంది, స్లోగా ఉంది. సో ఫోల్డర్ 0 డిలీట్ అయిపోయింది. అర్థమైందా ఇది? ఫర్ ఎగ్జాంపుల్ జెస్సీ ఫోల్డర్ ని డిలీట్ చేయాలనుకో, ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. సో రన్ చేద్దాం, అవుతుందో లేదో చూద్దాం. సో జెస్సీలో ఇంకో ఫోల్డర్ ఉంది కాబట్టి మేబీ జస్ట్ అది కూడా డిలీట్ అవ్వకపోవాలి కదా. ఇప్పుడు మనం డిలీట్ చేస్తుంది ఫోల్డర్ కదా, ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చాం కదా, ఆ ఫోల్డర్ లో ఇన్సైడ్ ఉంటే ఇన్సైడ్ కూడా మనకి సమ్ ఉంటది కదా డేటా. ఒక నిమిషం చెక్ చేస్తాను. జెస్సీ కదా. సో నేను ఈ పాత్ తీయాలి కదా, దీనిపైన క్లిక్ చేసుకొని నేను రైట్ క్లిక్ ఇస్తే నాకు కాపీ యాజ్ పాత్ అని వస్తుంది. సో అది నేను ఇక్కడ ఇవ్వాలి కదా. ఓకే, ఆ పాత్ ఇస్తే మొత్తం డిలీట్ అవుతుంది మేబీ. ఆ పాత్ ఇవ్వాలి.
సో నేను ఒకవేళ ఆ ఫోల్డర్ ఓపెన్ లో పెట్టింటే క్లోజ్ చేయాలి. ఆ పాత్ ఓపెన్ లో పెట్టినా అవ్వదన్నమాట, ఎర్రర్ చూపిస్తుంది. సో డిలీట్ అయిపోయింది. అంటే టెస్ట్ చేయాలి, రిఫ్రెష్ చేస్తాను, రిఫ్రెష్ చేస్తే అది వెళ్ళిపోయి ఉంటది. ఒక ఫోల్డర్ నిమిషం, 0 అనేది డిలీట్ అయింది అనుకుంటా. ఫోల్డర్ ఒక లోపల ఇన్సైడ్ జెస్సీలో. ఫోల్డర్ లోపల ఈ ఫైల్ డిలీట్ అయింది. అవునవును. ఇప్పుడు మన ఫోల్డర్ ఇప్పుడు డిలీట్ మళ్ళీ చేయాలనుకుంటే, సో ఇదంతా మళ్ళా జెస్సీ. స్లోగా ఉంది కదా, నాకు కన్ఫ్యూజన్ అవుతా అని చెప్పే కూడా. ఓకే. ఇప్పుడు ఫోల్డర్ డిలీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం జెస్సీని డిలీట్ చేయొచ్చు. అవును. నాకు త్వరగా త్వరగా అది రియాక్ట్ అవుతుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది బాగుంటది. అవునవును. అది త్వరగా అవ్వట్లేదు కదా, స్లో చూపిస్తుంది టోస్కా. నేను రిఫ్రెష్ చేస్తానే నాకు చూపిస్తోంది. ఉమ్. సో డిలీట్ అయిపోయింది ఇప్పుడు. ఈ రోజు మాత్రమే అలా చూపిస్తోంది రిఫ్రెష్ చేస్తేనే. ఉమ్. నేనేం చేశాను ఇక్కడ, సో క్రియేట్ చేసుకున్నాను ఫోల్డర్ ఎగ్జిస్ట్ ఉందా లేదా చేశాను. ఒక పాత్ ని ఇంకో ఫోల్డర్ లో సేమ్ నేమ్ తో కాపీ పేస్ట్ చేశాను, ఓవర్ రైట్ ట్రూ పెట్టుకొని. సో డిలీట్ ఫోల్డర్ కి, సో నేను ఫస్ట్ ఒకవేళ ఫోల్డర్ లో ఉన్న వాల్యూని డిలీట్ చేయాలనుకుంటే, సో కంప్లీట్ ఫోల్డర్ ప్లస్ దాని పాత్ అంతా ఇవ్వాలి. ఏం డేటా ఉంటే ఆ ఫోల్డర్, ఏ ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్ తో సహా పాత్ అంతా ఇవ్వాల. పాత్ ఇస్తే సో ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్ డిలీట్ అయిపోతుంది. తరువాత ఒకవేళ ఫోల్డర్ ని డిలీట్ చేయాలనుకుంటే, సో ఆ పాత్ ని, ఆ నేమ్ రిమూవ్ చేసేసి ఓన్లీ ఆ ఫోల్డర్, ఆ ఫోల్డర్ పాత్ ఇస్తే సో అది డిలీట్ అవుతుంది. ఒకవేళ ఫైల్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలా. ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్ డీటెయిల్స్ ఇవ్వాలా, లేకుంటే జస్ట్ ఫోల్డర్ డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ ఇలా డిలీట్ చేయొచ్చు. అర్థమైంది కదా అర్థమైంది. మీకు? టోస్ట్ స్లోగా, ఒక నిమిషం.